హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈ సీజన్లో మా పల్లెటూర్లలో దొరికే అనుమబుడ్డలు అనమాట. చేనులో దొరుకుతాయి అనపకాయలు. చూడండి వీటిని ఇలాగే ఉడకబెట్టుకొని అయినా తినొచ్చు, లేదంటే వీటిని ఒలిచి విత్తనాలు ఒలుచుకొని కర్రీ అయినా చేసుకోవచ్చు అనమాట. అలానే చూడండి ఇవి వచ్చేసి అలసంద బుడ్డలు, ఇంకా పూర్తిగా ఎండిపోలేదన్నమాట, బాగా దూరగైనవి. ఇవి మనం ఉడకబెట్టుకొని తినొచ్చు, లేదంటే దీంతో కూడా ఈ విధంగా అన్ని విత్తనాలన్నీ ఒలుచుకొని కర్రీ కూడా చేసుకోవచ్చు అనమాట. మా బావ వాళ్ళు ఇచ్చారనమాట ఈ అనుప బుడ్డలు, అదేవిధంగా ఈ అలసంద బుడ్డలు. మేము ఈరోజు చేనుకి వెళ్ళి అదిగో చూడండి కంది బుడ్డలు తెచ్చుకున్నాము ఉడకబెట్టుకోవడానికని. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, అదిగో చూడండి ఎంత విత్తనాలు అయితే, సైజు కూడా చూడండి ఎంతలా ఉన్నాయి, చాలా బాగుంటాయి అన్నమాట. కాబట్టి ఉడకబెట్టుకొని తినాలని చెప్పేసి తెచ్చుకున్నాము. అదేవిధంగా గోంగూర కూడా తీసుకొచ్చుకున్నాము, కానీ గోంగూర లాస్ట్ స్టేజ్కి వచ్చిందనమాట, లేదు. కాబట్టి నాకు కొంచెమే దొరికింది గోంగూర, ఎక్కువైతే దొరకలేదు. కాబట్టి మాకైతే ఇప్పుడు ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయన్నమాట. మీకు వీటిలో ఏవి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. నాకైతే ఇవి చాలా ఇష్టం అండి. ఈ అనపబుడ్డలు అంటే కర్రీ చేసుకుంటే ఉంటుంది, చాలా బాగుంటుంది. కాబట్టి నాకైతే చాలా ఇష్టము. మా అక్కకు కూడా థ్యాంక్స్ చెప్పిన ఇచ్చినందుకు, మా అక్క వాళ్ళు ఇచ్చింటే చాలా బాగున్నాయి అని చెప్పేసి నాకు చాలా ఇష్టము. చూడండి మేము మొత్తానికైతే ఇవన్నీ కూడా మాకు ఈ వీక్ మొత్తం కూడా హ్యాపీగా తినొచ్చు అనిపిస్తుంది నాకైతే. మా పిల్లలకి కూడా ఇవి స్నాక్స్కి పెట్టండి ఉడికించి అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి మా పిల్లలు ఈవినింగ్ వస్తేనే ఇవి ఒకరోజు, అవి ఒకరోజు, తర్వాత కందిబుడ్డలు ఒకరోజు అయితే మాకు స్నాక్స్కి ఒక 3-4 డేస్ అయితే భయం లేదండి. పిల్లలకి ఇష్టంగా తింటారనమాట. న్యాచురల్గా మాకు దొరుకుతాయి కాబట్టి చాలా ఇష్టము. మీలో ఎంతమందికి ఇవి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.